సీత, ఏమిటలా బిగుసిపోయావు? పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారేమిటని ఆశ్చర్యపోతున్నావా? కొత్త దంపతులకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించండి. అవార్డు సినిమాల్లో లాగా కళభాష ఏమిటి? ఇప్పటి నుంచి అడుగడుక్కి మీరు అడ్డొస్తారని నాకు తెలుసు. అందుకే అంగుళం అంగుళం జాగ్రత్తగా నడిచొచ్చాను. ఇక ముందు కూడా జాగ్రత్తగా నడుస్తాను. ఎర్రనీళ్ళు, అత్తగారి దెప్పుళ్ళు, ఆడపడుచు ఆరళ్ళు లేకుండా భర్త కౌగిట్లో హాయిగా కాపురం చేసుకో తల్లి. హారతి. కొంగుబట్టు, ఒడిగంటు బియ్యం, ఉమా కుడికాలు లోపల పెట్టు. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ దిండు పరుగు తీసుకెళ్ళి నా రూమ్ లో పెట్టు. ఉమా, వీడే మా తమ్ముడు. 2000 రూపాయలు ఉద్యోగానికి రికమెండ్ చేస్తానని చూసావా? వీడి కోసమే. 2000 రూపాయలు జీతమా? ఎప్పుడు చేర్పిస్తానా ఉద్యోగంలో? ఆ ఉద్యోగం నీకు ఇప్పిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను రా. దుప్పటి నిండా గదిలేసానయ్యా. దట్స్ గుడ్. అమ్మా, ఏ అధికారం లేకుండా ఆ అమ్మాయి ఇంటికెళ్ళి చెంపదెబ్బ కొట్టావు. నువ్వు కొట్టిన 8 గంటల్లో అధికారపూర్వకంగా కోడలుగా నీ ఇంటికే వచ్చింది. ఉమా, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? ఈ ఇంటికి రాగానే నువ్వేం చేయాలో చెప్పాను, గుర్తులేదా? నీకేం భయం లేదు, పక్కన నేనున్నాను. త్వరగా కానీ. కమాన్. అమ్మా, సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకి ఇదిగో సెకండ్ క్లాస్ టికెట్. మంచినీళ్ళు తాగడానికి ఇదిగో మరచెంపు. నీకు పండంటి మనవడు పుట్టాలని దేశంలో ఉన్న దేవుళ్ళందుకీ మొక్కుందా. ఉమా, హనీ లాంటి వైఫ్, మూన్ లాంటి హస్బెండ్ ఎక్కడుంటే అక్కడే హనీమూన్. ప్రస్తుతానికి మన హనీమూన్ ఇంట్లోనే. సెలవు లేవు. ఫాలో మీ.